సాఫ్ట్వేర్ ఇంజనీర్, డేటా ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, ఏ ఇంజనీర్, ఇవన్నీ మనం చాలా సార్లు వినే ఉంటాం. కానీ కొన్ని మంత్స్ నుండి లింక్డ్ఇన్ ఓపెన్ చేసిన, ట్విట్టర్ ఓపెన్ చేసిన, ఏ న్యూస్ చూసినా, ఎక్కడ చూసినా కూడా ఒక రోల్ కంటిన్యూస్గా వినిపిస్తుంది. అదే ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్. మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ, పెలాంతిర్, ఆంథ్రోపిక్ ఇంకా చాలా కంపెనీస్ ఈ రోల్ గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. టీసీఎస్ అయితే 8,900 ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్స్ని బిల్డ్ చేయాలని గట్టిగా అయితే ప్లాన్ చేస్తుంది. ఇంకా షాకింగ్ ఏంటంటే కొన్ని కంపెనీస్ ఈ రోల్కి 40 lakhs, 60 lakhs, ఈవెన్ 1 crore ప్లస్ ప్యాకేజెస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. కానీ ఒక క్వశ్చన్, అసలు ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ ఏం చేస్తాడు? కోడింగ్ చేస్తాడా? ఏఐ ఇంజనీరా? కన్సల్టెంటా? కస్టమర్ సపోర్టా? లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరా? చాలా మంది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, లింక్డ్ఇన్లో ఎక్కడ పడితే అక్కడ ఎఫ్డి గురించి వింటూ ఉన్నారు, అక్కడున్న రోడ్ మ్యాప్స్ చదువుతున్నారు, వీడియోస్ చూస్తున్నారు. కానీ చాలా మందికి అయితే ఇప్పటికీ క్లారిటీ లేదు అసలు ఈ ఎఫ్డి రోల్ ఏం చేస్తుంది, అసలు ఎలాంటి వర్క్ చేస్తారు, అసలు ఎందుకు ఈ ఎఫ్డి రోల్ అంత బూమ్ అవుతుంది, అసలు మనం ఈ ఎఫ్డి రోల్స్కి అప్లై చేసుకోవాలంటే మన దగ్గర ఉండాల్సిన స్కిల్ సెట్ ఏంటి, అసలు ఫాలో అవ్వాల్సిన రోడ్ మ్యాప్ ఏంటి, ఇవన్నీ ఇంకా చాలా మందికి తెలీదు. సో ఈ వీడియో మీరు చూసారంటే మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. మనం ఎన్ టు ఎన్ మాట్లాడదాం. స్టార్టింగ్ చిన్న ఫ్రమ్ స్క్రాచ్ నుండి స్టార్ట్ చేస్తాను. అసలు ఈ లెవెల్లో ఉన్న ఏం చేస్తారో అని చెప్పేసి ఒక్కడికి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు టెక్స్ట్ బుక్ డెఫినేషన్ చెప్పను, గూగుల్లో ఉన్న డెఫినేషన్ కూడా చెప్పను. ఇన్స్టెడ్ మనం ఒక రియల్ కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకొని అసలు ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లమ్కి ఎఫ్డి ఎలా సొల్యూషన్ అవుతుంది, అసలు ఎఫ్డి రోల్స్ ఎందుకు వచ్చాయి ఏంటి అని చెప్పేసి మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో పిచ్చ క్లియర్ అయిపోయి మనం మాట్లాడుకుందాం. సరే, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న చిన్న ఫార్మాలిటీస్ కానించేయండి. వీడియో లైక్ చేసుకోవడము, సబ్స్క్రైబ్ చేసుకోవడము, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవడము, ఇలాంటి చిన్న చిన్న కానిచ్చేయాలంటే నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు కూడా కొంచెం ఊపు అన్నది వస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి వీడియో ఎలా అనిపించింది, నెక్స్ట్ వీడియోస్ దేని మీద కావాలి ఏంటి అని చెప్పేసి. సరే, ఇంకా ల్యాక్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక రియల్ టైమ్ సినారియోతో మనం మాట్లాడదాం. ఇమాజిన్ హైదరాబాద్లో ఒక స్టార్ట్అప్ ఉంది. లెట్స్ సే వాళ్ళు ఒక ఆన్లైన్ కామర్స్ ఎలక్ట్రానిక్ స్టోర్ అయితే నడుపుతున్నారు. వాళ్ళకు ఒక ఓన్ వెబ్సైట్ కూడా ఉంది. వాళ్ళు వాచెస్, మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇంకా చాలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే వాళ్ళు సెల్ చేస్తున్నారు. బిజినెస్ చాలా బాగా నడుస్తుంది. డైలీ థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ వాళ్ళ వెబ్సైట్కి వస్తున్నారు, కొంటున్నారు, మొత్తం బాగానే నడుస్తుంది ఇక్కడ దాకా. కానీ మేనేజ్మెంట్ ఒక ప్రాబ్లమ్ అయితే నోటీస్ చేసింది. కస్టమర్ సపోర్ట్ టీమ్ దగ్గర ల్యాక్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. లైక్ ఆర్డర్ స్టేటస్ ఏంటి, వారంటీ ఉంటుందా, రిటర్న్ పాలసీ ఏంటి, రీఫండ్ పాలసీ ఏంటి, ఈ పర్టికులర్ ల్యాప్టాప్ కోడింగ్ కి బాగుంటుందా బాగోదా, బ్యాటరీ బ్యాకప్ ఎంత, ఇది స్టూడెంట్స్ కి వర్తా కాదా, స్టూడెంట్ డిస్కౌంట్ ఉంటుందా, సేమ్ క్వశ్చన్స్ ఎగైన్ మొత్తం కస్టమర్ సపోర్ట్ టీమ్ కి అయితే వెళ్తుంది. లైక్ మెయిల్స్ త్రూ కానీ, చాట్స్ త్రూ కానీ. సో ఈ కస్టమర్ సపోర్ట్ టీమ్ మీద లోడ్ ఎక్కువ పడిపోతుంది కదా, వాళ్ళకు కూడా కొంచెం బర్డెన్ అయిపోతుంది కదా. సో అప్పుడు కంపెనీ ఆలోచిస్తుంది దీనికి ఒక సొల్యూషన్ చేయాలి, కాస్ట్ కటింగ్ చేయాలి కొంతవరకు అని చెప్పేసి. సో అప్పుడే వాళ్ళకి ఒక ఆలోచన అయితే వస్తుంది. చాట్ బోర్డ్ పెట్టేస్తే మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది కదా. అప్పుడు మనం కస్టమర్ సపోర్ట్ టీమ్ మీద ఎక్కువ బర్డెన్ ఉండదు, వాళ్ళ మీద ఎక్కువ లోడ్ ఉండదు, మనం కాస్ట్ కటింగ్ కూడా చాలా వరకు చేయొచ్చు అని చెప్పేసి. లైక్ చాట్ బోర్డ్ అంటే మీరు ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు టాప్ రైట్ కానీ టాప్ లెఫ్ట్లో కానీ ఒక బాట్ అన్నది ఉంటుంది. అది మీరు ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా ఇన్స్టెంట్గా ఆన్సర్లు ఇచ్చేస్తుంది కదా. సో అక్కడ మీకు ఏ హ్యూమన్ రిసోర్స్ కూడా అక్కర్లేదు. సో ఇక్కడ కస్టమర్స్ హ్యాపీ, కంపెనీ వాళ్ళు హ్యాపీ, మొత్తం అందరూ హ్యాపీ కదా. ఇప్పుడు ఓన్లీ ఈ కంపెనీ కాదు, ఆల్మోస్ట్ ఏ కంపెనీ అయినా ఇదే ఆలోచిస్తుంది. లైక్ ట్రావెల్ కంపెనీ అయినా, బ్యాంక్స్ అయినా, కాలేజెస్ అయినా, కామర్స్ కంపెనీ అయినా, ఏ కంపెనీ అయినా కూడా మ్యాక్సిమం అందరూ ఇలాగే ఆలోచిస్తున్నారు. ఏని ఇంటిగ్రేట్ చేసేస్తే చాలా వరకు లోడ్ తగ్గుతుంది కదా అని చెప్పేసి. కానీ ఇక్కడే అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. చాలామంది అనుకుంటారు ఒక చాట్ బోర్డ్ని బిల్డ్ చేయడం చాలా ఈజీ అనుకుంటారు. బట్ మీరు వీడియోస్లో చూడడానికి లేదా మీరు ఇమాజిన్ చేసుకోవడానికి రియల్ వరల్డ్ ప్రొడక్షన్ రెడీ అప్లికేషన్ రెడీ చేయడానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అంటే చాలా మంది అనుకుంటారు చాట్ జీపీటీ ఏపీఐని ఇంటిగ్రేట్ చేసేస్తే, దాన్ని కనెక్ట్ చేసేస్తే సరిపోతుంది, మొత్తం సెట్ చూసుకుంటుంది అనుకుంటారు. సపోజ్ ఒక కస్టమర్ వచ్చేసి నా ఆర్డర్ స్టేటస్ ఏంటి అని చెప్పి అడిగాడు అనుకోండి, ఆ చాట్ జీపీటీకి ఎలా తెలుస్తుంది ఆ పర్టికులర్ యూజర్ యొక్క, ఆ పర్టికులర్ కస్టమర్ యొక్క డీటెయిల్స్ అన్ని ఆ చాట్ జీపీటీకి ఎలా తెలుస్తాయి. ఇంకో కస్టమర్ వచ్చేసి ఈ పర్టికులర్ ప్రోడక్ట్ హైదరాబాద్ వేర్ హౌస్లో ఉందా లేదా అని చెప్పేసి అడుగుతాడు. అంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ చాట్ జీపీటీకి ఆ పర్టికులర్ కంపెనీ యొక్క ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా తెలుస్తుంది, ఆ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా తెలుస్తుంది చాట్ జీపీటీకి. సో ఇక్కడ మీకు అర్థమైందా, ఓన్లీ చాట్ జీపీటీకి ఏం తెలుస్తుంది, పబ్లిక్గా ఇంటర్నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చాట్ జీపీటీకి తెలుస్తుంది. దానికి ఎలా ట్రైన్ చేసి ఉంటారో ఆ ఇన్ఫర్మేషన్తో అది ఆన్సర్ చేయగలుగుతుంది. కానీ మీ కంపెనీలో ఇంటర్నల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చాట్ జీపీటీకి తెలియదు కదా. సో అక్కడ చాట్ జీపీటీ ఏపీఐని యూజ్ చేయడం అన్నది చాలా ఫాల్తూ అనమాట. అది అంత ఈజీ కాదు అది బిల్డ్ చేయడం. సో ఇంకా పూర్తిగా వినండి, ఇంకా మనం అసలైన టాపిక్లోకి వెళ్ళలేదు. మీరు అనుకోవచ్చు వీడెంట్రా బాబు ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ ఇంజనీర్ అని చెప్పేసి ఏదో చెప్పేసి ఇక్కడ మొత్తం ఏ స్టఫ్ గురించి చెప్తున్నాడు అని చెప్పేసి. అక్కడికి వస్తాను, మొత్తం ఇవన్నీ ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో ఓపికతో వినండి, మీకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది. సో మనం ఒక ప్రొడక్షన్ రెడీ ఏ సొల్యూషన్ ని బిల్డ్ చేయాలంటే ఫస్ట్ మనం కంపెనీ డేటాబేస్ కనెక్ట్ చేయాలి, డాక్యుమెంట్స్ రీడ్ చేయాలి, పాలసీస్ అండర్స్టాండ్ చేసుకోవాలి, ఆర్డర్ ట్రాకింగ్ సిస్టమ్ కనెక్ట్ చేయాలి, పేమెంట్ ఏపీఎస్ కనెక్ట్ చేయాలి, అథెంటికేషన్ ఇంప్లిమెంట్ చేయాలి, కాస్ట్ కంట్రోల్ ఉండాలి, ఫాస్ట్ గా ఆన్సర్ కూడా ఇవ్వాలి, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, హాలుసినేషన్స్ అంతకంటే చేయకూడదు, సెక్యూరిటీ మెయింటైన్ చేయాలి, థౌసండ్స్ ఆఫ్ యూజర్స్ వచ్చినా కూడా ఈజీగా సర్వైవ్ అయిపోవాలి, ఎలాంటి క్రాష్ లేకుండా. ఇలా ఇవన్నీ కలిపితే ఒక ప్రొడక్షన్ రెడీ అప్లికేషన్
అన్నది ఒకటి తయారవుతుంది. మీరు అనుకున్నట్టు ఏదో ChatGPT API కనెక్ట్ చేస్తే అయిపోవడం అంత ఈజీ అయితే కాదు ఇది. సరే ఒకటి చెప్తా వినండి. ఇక్కడ కోడింగ్ కన్నా బిజినెస్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్, కస్టమర్ రిక్వైర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఇంపార్టెంట్, క్లౌడ్ నాలెడ్జ్ ఇంపార్టెంట్, డిప్లాయ్మెంట్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. అందుకే కంపెనీస్ ఒక ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశాయి. ఆ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ కంపెనీస్ లో డెవలపర్స్ ఉన్నారు, బ్యాక్ ఎండ్ ఇంజనీర్స్ ఉన్నారు, ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్స్ ఉన్నారు, డెవాప్స్ ఇంజనీర్స్ ఉన్నారు, QA ఇంజనీర్స్ కూడా ఉన్నారు. కానీ ఏని బిజినెస్ కి అప్లై చేయడం తెలిసిన ఒక పర్సన్ మాత్రం లేడు. డెవలపర్ కి కోడింగ్ తెలుస్తుంది, డెవాప్స్ ఇంజనీర్ కి ఎలా డిప్లాయ్ చేయాలో తెలుస్తుంది, క్లౌడ్ ఇంజనీర్ కి అజూర్ తెలుస్తుంది, ఇంజనీర్ కి మోడల్స్ గురించి, ర్యాక్ సిస్టమ్స్ గురించి, ఎంబెడెన్స్ గురించి, వీటన్నిటి గురించి తెలుస్తుంది. కానీ కస్టమర్ బిజినెస్ ని అర్థం చేసుకొని ఏ సొల్యూషన్ డిజైన్ చేసి కంపెనీ సిస్టమ్స్ తో ఇంటిగ్రేట్ చేసి ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేసి కస్టమర్స్ తో కంటిన్యూస్ గా వర్క్ చేసే పర్సన్ ఎవరు? ఎగ్జాక్ట్లీ అక్కడ పుట్టిందే ఈ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్. సింపుల్ గా ఒక లైన్ లో చెప్పాలంటే ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ అంటే ఏని బిల్డ్ చేసే ఇంజనీర్ కాదు, ఏని కస్టమర్ బిజినెస్ లో సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసే ఇంజనీర్. మీరు సరిగ్గా గమనిస్తే ఇక్కడ ఒక స్టార్ట్అప్ పెట్టారని చెప్పాను కదా, వీళ్ళకేం కావాలి? ఒక చాట్ బోర్డ్ కావాలి. అంటే వీళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని అర్థం చేసుకొని అండ్ ఈ బిజినెస్ ని ఏతో ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇలాంటి ఒక పర్సన్ లేడు కదా, ఈ యొక్క పర్సన్ ఏమంటామంటే ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ అంటాం. ఈ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ యొక్క రోల్ ఏంటంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ డిప్లాయ్మెంట్ అయ్యే వరకు మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా వీడిదే. డిప్లాయ్మెంట్ అయిన తర్వాత కూడా వీడి కస్టమర్స్ తో టైం టు టైం మాట్లాడుతూ ఉంటాడు, ఏమైనా ఇష్యూస్ వస్తే సాల్వ్ చేస్తాడు, మొత్తం ఇంకా చాలా ఉంటుంది. డిప్లాయ్మెంట్ తర్వాత ఉంటాడు, డిప్లాయ్మెంట్ ముందు కూడా ఉంటాడు అనమాట. ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం వీడిదే వస్తుంది. అంటే తిను కస్టమర్స్తో మాట్లాడతాడు టైం టు టైం, అండ్ తిను ఇంజనీరింగ్ టీంతో కూడా మాట్లాడతాడు. వీళ్ళిద్దరికి వీడు ఒక బ్రిడ్జ్లో యాక్ట్ చేస్తాడు. వీడు ఓన్లీ మేనేజింగ్ మాత్రమే కాదు, కోడింగ్ చేస్తాడు, డెవాప్స్ చేస్తాడు, మొత్తం ఇంకా చాలా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్తో మనం మాట్లాడుకుంటే మీరు మీ డ్రీమ్ హౌస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ సపరేట్గా ప్లంబర్ ఉంటాడు, ఎలక్ట్రీషియన్ ఉంటాడు, కార్పెంటర్, పెయింటర్, ఇలా ఎవరికాడు సపరేట్గా ఉంటాడు కదా. ఎవరికాడు వాళ్ళ వర్క్లో తోపుగా పనిచేస్తాడు. కానీ నీకు నచ్చినట్టు నీ డ్రీమ్ హౌస్ కావాలంటే దానికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటాడు కదా, లైక్ ఆ సైట్ ఇంజనీరో లేకపోతే ప్రాజెక్ట్ ఇంజనీరో. నువ్వు వెళ్ళి వాడినే కదా క్వశ్చన్ చేస్తావు. సో ఇలాగనమాట ఇక్కడ ఎవరికాడు వర్క్ చేస్తూ ఉంటాడు ఇండివిజువల్గా, కానీ ఆ పర్టికులర్ వర్క్ నీకు నచ్చినట్టు అవ్వాలి అంటే అక్కడ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఒకడు ఉన్నాడు కదా. ఇక్కడ ఎలా అయితే సైట్ మేనేజరో ఇక్కడ FD అనమాట. ఆ పర్టికులర్ ప్రోడక్ట్ డిప్లాయ్ అయ్యే ముందు అయిన తర్వాత కూడా మొత్తం రెస్పాన్సిబిలిటీ తిందే. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది దీంతో. మీకు ఇందాక చెప్పాను కదా, ఇలా కంపెనీస్ డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నాయి వాళ్ళ బిజినెస్ ని ఏతో ఇంటిగ్రేట్ చేయడానికి అని చెప్పేసి, అంటే ఇలా బాట్స్ క్రియేట్ చేయడం కానీ ఇలా సంథింగ్. ఇవే ప్రాబ్లమ్స్ ని కొన్ని కంపెనీస్ నోటీస్ చేశాయి, ఇలా సో కంపెనీస్ ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయని. అందుకే మైక్రోసాఫ్ట్, AWS, గూగుల్ లాంటి కంపెనీస్ పవర్ఫుల్ సొల్యూషన్స్ ని ప్లాట్ఫామ్స్ ని బిల్డ్ చేశారు. మైక్రోసాఫ్ట్ ఫౌండరీ అని, AWS అమెజాన్ బెడ్రాక్ అని, గూగుల్ వర్టెక్స్ అని చెప్పేసి ఇలా సొల్యూషన్స్ ని బిల్డ్ చేయడానికి పవర్ఫుల్ ప్లాట్ఫామ్స్ అయితే వాళ్ళు లాంచ్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే కంపెనీస్ అప్లికేషన్స్ బిల్డ్ చేసుకోవడానికి కావాల్సిన టూల్స్ మొత్తం ఫ్రమ్ స్క్రాచ్ నుండి అది డిప్లాయ్ అయిపోయే వరకు మొత్తం to Z మొత్తం అన్ని మనకి ఈ ప్లాట్ఫామ్స్ లోనే అయిపోతాయి. సో ఇంత హెవీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. సో అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ ప్లాట్ఫామ్స్ ఈ కంపెనీస్కి అర్థం చేసుకోవడం కూడా కొంచెం కష్టమైపోయింది. సో అందుకే ఈ మైక్రోసాఫ్ట్, గూగుల్ వీళ్ళు ఏం చేశారంటే FDస్ని తీసుకొచ్చారు, అంటే FD రూల్స్ని తీసుకొచ్చారు. అవే ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని ఆ పర్టికులర్ ఆ బిజినెస్ని అర్థం చేసుకొని వాళ్ళు ఇంటిగ్రేట్ చేస్తారనమాట. సో ఇప్పుడు మీకు కంప్లీట్గా క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ అంటే ఏంటో, వాడు ఏం చేస్తాడు, వాడి రోల్ ఏంటి, వాడి రెస్పాన్సిబిలిటీస్ ఏంటో. ఇప్పుడు అందరి మైండ్లో ఒకటే క్వశ్చన్ ఉంటుంది, అసలు మేము ఈ రోల్లోకి రావాలంటే ఏం నేర్చుకోవాలి అని. లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే ఒకటి పైథాన్ అంటాడు, ఇంకోటి లాంగ్చైన్ అంటాడు, ఇంకోటి కుబర్నెటిస్ అంటాడు, ఇంకోటి ఏజెంట్స్ అంటాడు. అసలు ఏం నేర్చుకోవాలి? మొత్తం కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఇదే కదా మీరు అడిగేది. ఎంత పక్కన పెట్టేసి ఒక రోడ్ మ్యాప్ ఇస్తే అది ఫాలో అయిపోండి. స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకుందాం. సరే, స్టెప్ 1 ఏంటంటే ప్రోగ్రామింగ్. ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి? పైథాన్. చాలా మంది జావా డెవలపర్స్కి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, అన్న నేను జావా డెవలపర్ని, నాకు ఛాన్స్ ఉందా? తప్పకుండా ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే నేను కూడా జావా డెవలపర్నే. కానీ ఎకో సిస్టమ్ మొత్తం ఆల్మోస్ట్ పైథాన్ చుట్టూ తిరుగుతుంది. లాంగ్చైన్ కానీ, లాంగ్గ్రాఫ్ కానీ, ఆటోజన్, ఆల్మోస్ట్ అన్ని పైథాన్ ఫస్ట్ ఫ్రేమ్వర్క్సే. కాబట్టి పైథాన్లో ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ బేసిక్స్ ఫండమెంటల్స్ మాత్రం కంపల్సరీగా నేర్చుకోవాలి. వేరియబుల్స్, ఫంక్షన్స్, లూప్స్, క్లాసెస్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, వర్చువల్ ఎన్విరాన్మెంట్స్, పిప్ అంటే ఏంటి, రిక్వైర్మెంట్స్.txt అంటే ఏంటి, ఇలా ఇంకా చాలా థింగ్స్ అయితే మీకు రావాలి. ఎందుకంటే కస్టమర్ కోడ్ చూసినప్పుడు మీకు అది అర్థం కావాలి, బగ్స్ ఏమైనా ఉంటే ఫిక్స్ చేయాలి. కాబట్టి పైథాన్ ఫస్ట్ స్టెప్. స్టెప్ 2 ఏంటంటే APIs. ఇప్పుడు ఒక క్వశ్చన్, మీరు ఒక చాట్ బోర్డ్ని బిల్డ్ చేశారు, బాగానే ఉంది. ఇప్పుడు అది కస్టమర్ యూజ్ చేయాలంటే ల్యాప్టాప్ పట్టుకొని మీ రూమ్కి వస్తాడా? లేదు కదా. అప్లికేషన్ ఇంటర్నెట్లో ఉండాలి, వెబ్సైట్ నుండి యాక్సెస్ చేయాలి, లేదా మొబైల్ యాప్ నుండి యాక్సెస్ చేయాలి. దానికోసం మనకు APIs కావాలి. ఇమాజిన్ స్విగ్గీలో మీరు ఆర్డర్ బటన్ ప్రెస్ చేయగానే రెస్టారెంట్కి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? APIs. గూగుల్ మ్యాప్స్ డేటాను ఎలా ఫెచ్ చేస్తుంది? APIs. UPI పేమెంట్ ఎలా కంప్లీట్ అవుతుంది? APIs. ఇలా నువ్వు ఏం చేయాలన్నా కూడా నీకు APIs కంపల్సరీగా కావాలి. సో APIs కాన్సెప్ట్ మొత్తం నేర్చుకోండి. మీకు ఇంకా ఎక్కడ నేర్చుకోవాలన్న డౌట్ ఉంటే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ దీని మీద ఒక వీడియో అయితే ఉంటుంది, ఇలా వీడియోలు చూసేయండి. సో ఫాస్ట్ APIs నేర్చుకోవాలి,
రెస్ట్ ఏపీఎస్ నేర్చుకోవాలి, క్రౌడ్ ఆపరేషన్స్ నేర్చుకోవాలి, జేడబ్ల్యూటీ గురించి తెలియాలి, ఎర్రర్ హ్యాండ్లింగ్స్ గురించి తెలియాలి, డిపెండెన్సీ ఇంజెక్షన్స్ గురించి తెలియాలి, అండ్ బేసిక్ సెక్యూరిటీ మెకానిజమ్స్ కూడా తెలియాలి. స్టెప్ 3 వచ్చేసి డేటాబేసెస్. ఇప్పుడు కస్టమర్ అడిగాడు నా లాస్ట్ ఆర్డర్ ఏంటి అని చెప్పేసి, ఇప్పుడు ఏ ఆన్సర్ ఇవ్వాలంటే ఎక్కడ నుండి ఇస్తుంది? ఆ డేటా మొత్తం ఎక్కడో దగ్గర స్టోర్ అవ్వాలి కదా. ఆ స్టోర్ అయ్యే ప్లేస్ ఏంటంటే డేటాబేస్ అనమాట. సో కస్టమర్ డీటెయిల్స్ అయినా, ఆర్డర్స్ అయినా, పేమెంట్స్ అయినా, ఇన్వాయిస్లు అయినా ఏదైనా కూడా మొత్తం అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? డేటాబేస్ స్టోర్ అవుతాయి. సో మీకు మినిమం టు మినిమం మీకు ఏం కావాలి? SQL లాంగ్వేజ్ అయితే కావాలి. సో సెలెక్ట్, అప్డేట్, డిలీట్, ఇన్సర్ట్, తర్వాత జాయింట్స్ కాన్సెప్ట్స్ గురించి తెలియాలి, ఇండెక్సెస్ గురించి తెలియాలి. సో ఇంకా ఇలా బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని తెలిస్తే సరిపోతుంది. ఇంకా డేటాబేస్ వచ్చేసి PostgreSQL అనమాట, ఎందుకంటే అది ఓపెన్ సోర్స్, ఫ్రీగా ఉంటుంది కాబట్టి. స్టెప్ 4 ఏంటి? డాకర్. ఇక్కడ చాలా మంది మిస్టేక్ అయితే చేస్తారు. ల్యాప్టాప్ లో ప్రాజెక్ట్ రన్ అయింది, గిట్హబ్ లో అప్లోడ్ చేస్తారు, డన్ అనుకుంటారు. కానీ రియాలిటీ చాలా డిఫరెంట్. డెవలపర్ ల్యాప్టాప్ లో వర్క్ అయిన ప్రాజెక్ట్ సర్వర్ ప్రొడక్షన్ లో ఈజీగా క్రాష్ అవ్వచ్చు, డిపెండెన్సీస్ డిఫరెంట్ అవ్వచ్చు, లైబ్రరీస్ డిఫరెంట్ అవ్వచ్చు, పైథాన్ వర్షన్ డిఫరెంట్ అవ్వచ్చు, ఇంకా చాలా రీజన్స్ అవ్వచ్చు. సో ఈ డాకర్ ఏం చేస్తుందంటే ఈ ఎంటైర్ అప్లికేషన్ ని ఒక కంటైనర్ లో ప్యాక్ చేస్తుంది. సో మీరు ఎక్కడ రన్ చేసినా కూడా సేమ్ అవుట్పుట్ అయితే వస్తుంది. డెవలపర్ ల్యాప్టాప్, టెస్టింగ్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ ఎక్కడ రన్ చేసినా కూడా మీకు సేమ్ ఆన్సర్ అయితే వస్తుంది, సేమ్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో డాకర్ చాలా 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 ఇంపార్టెంట్. డాకర్ ఫైల్, ఇమేజెస్, కంటైనర్స్, డాకర్ కంపోజ్, ఇలా కొన్ని బేసిక్స్ అయితే మీకు సరిపోతాయి. స్టెప్ 5 వచ్చేసి క్లౌడ్. చాలా మంది స్టెప్ ని స్కిప్ చేయొచ్చు అని అడుగుతారు. ఇమాజిన్ మీరు ఏ చాట్ బోర్డ్ ని బిల్డ్ చేశారు, ల్యాప్టాప్ ని క్లోజ్ చేశారు, చాట్ బోర్డ్ కూడా క్లోజ్ అయిపోయింది. కస్టమర్ మిడ్ నైట్ ఓపెన్ చేస్తే సర్వర్ ఎక్కడ? క్లౌడ్ లో. క్లౌడ్ అంటే కంప్యూటర్ ని ఇంటర్నెట్ లో రెంట్ గా తీసుకోవడం అనమాట. సింపుల్ గా చెప్పాలంటే AWS, గూగుల్ క్లౌడ్, అజూర్ ఏదైనా పర్లేదు, బేసిక్స్ తెలుసుకుంటే చాలు. వర్చువల్ మిషన్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్, లోడ్ బ్యాలెన్సర్స్, API గేట్వేస్, సర్వర్లెస్ ఫంక్షన్స్ అండ్ కంటైనర్ సర్వీసెస్. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఏ అప్లికేషన్స్ క్లౌడ్ లోనే డిప్లాయ్ అవుతాయి. స్టెప్ 6 ఏంటంటే ఏ కాన్సెప్ట్స్. ఇక్కడ నుండి యాక్చువల్ ఏ స్టార్ట్ అవుతుంది. చాలా మంది డైరెక్ట్ గా ChatGPT API యూస్ చేస్తారు, బట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అయితే డైరెక్ట్ గా అలా ఉండవు. అప్పుడు కస్టమర్ అడుగుతాడు మన కంపెనీ డాక్యుమెంట్స్ మీద ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పి, అప్పుడు ర్యాగ్ ఎంటర్ అవుతుంది, ఎంబెడింగ్స్ ఎంటర్ అవుతాయి, వెక్టర్స్, వెక్టర్ డేటాబేసెస్, సిమిలారిటీ సర్చెస్ అంటే ఏంటో తెలియాలి, చంకింగ్స్ అంటే ఏంటో తెలియాలి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ రావాలి, ఇంకా ఇలా చాలా థింగ్స్ అయితే మీకు రావాలి. స్టెప్ 7 వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఫౌండరీ లేకపోతే AWS బెడ్రాక్. ఇప్పుడు ఏ రెడీ, డాకర్ రెడీ, క్లౌడ్ బేసిక్స్ కూడా రెడీ. తర్వాత ఏంటి? కంపెనీ ప్లాట్ఫామ్. మైక్రోసాఫ్ట్ కంపెనీలో FDE అంటే మైక్రోసాఫ్ట్ ఫౌండరీ, AWS కంపెనీలో FDE అంటే AWS బెడ్రాక్, గూగుల్లో వర్టెక్స్ AI. ఎందుకంటే కంపెనీస్ స్క్రాచ్ నుండి ఏ మోడల్స్ ని బిల్డ్ చేయవు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటి నుండి బిల్డ్ చేస్తాయి. మీరు ఆ ప్లాట్ఫామ్ ఎక్స్పర్ట్ అవ్వాలి. మోడల్స్ డిప్లాయ్ చేయడం, ప్రాంప్ట్ ఫ్లో, అబ్జర్వబిలిటీ, మానిటరింగ్, ఎవాల్యుయేషన్, ఎవ్రీథింగ్ అక్కడే ఉంటాయి. మీరు ఆ ప్లాట్ఫామ్ ఎక్స్పర్ట్ అయితే అవ్వాలి. సో కాబట్టి ప్లాట్ఫామ్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. మైక్రోసాఫ్ట్ ఫౌండరీ కానీ, AWS బెడ్రాక్ కానీ, లేకుంటే వర్టెక్స్ AI కానీ, ఏదో ఒక ప్లాట్ఫామ్ లో మీరు ఎక్స్పర్ట్ అయితే అవ్వాలి. స్టెప్ 8 వచ్చేసి ప్రాజెక్ట్స్. ఇది ఎంటైర్ రోడ్ మ్యాప్ లో ఇది చాలా 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 ఇంపార్టెంట్ స్టెప్. ఇది చాలా మంది తెలియని విషయం ఏంటంటే సర్టిఫికేషన్స్ కన్నా ప్రాజెక్ట్స్ కి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. ఇమాజిన్ 2 క్యాండిడేట్స్ అయితే ఉన్నారు. ఒక రిక్రూటర్ ఇలా క్వశ్చన్ అడిగాడు, లైక్ నీకు ర్యాగ్ తెలుసా అని చెప్పేసి. ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసి ఎస్ సార్ నాకు తెలుసు, నేను ఇలా సో సర్టిఫికేషన్ చేశానని చెప్తాడు. సెకండ్ క్యాండిడేట్ వచ్చేసి నేను సో హాస్పిటల్ ఏ అసిస్టెంట్ ని బిల్డ్ చేశాను, అది పేషెంట్ రిపోర్ట్స్ ని రీడ్ చేస్తుంది, అపాయింట్మెంట్స్ ని బుక్ చేస్తుంది, డాక్టర్ అవైలబిలిటీ చెక్ చేస్తుంది, ఇలా మొత్తం చేస్తుందని చెప్తాడు. అప్పుడు ఆబ్వియస్ గా ఇంటర్వ్యూకి ఎవరి మీద మంచి ఇంప్రెషన్ ఉంటుంది? సెకండ్ క్యాండిడేట్నే కదా. ఎవరిని హైర్ చేస్తారు? ఈ సెకండ్ క్యాండిడేట్నే కదా. సో అందుకే సర్టిఫికేషన్స్ కన్నా ప్రాజెక్ట్స్కి ఎక్కువ ప్రయారిటీ పెట్టుకోండి. మంచి సాలిడ్ 2 to 3 ప్రాజెక్ట్స్ అయితే చేయండి. అండ్ ఆ ప్రాజెక్ట్స్ని లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి. ఆ ప్రాజెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో కూడా పోస్ట్ చేయండి. మీ మీద మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది ఆ ఇంటర్వ్యూయర్కి. సో ఇది భయ్యా మొత్తం రోడ్ మ్యాప్ అయితే ఇది. అండ్ లాస్ట్గా ఒక మాట అయితే చెప్తాను నేను. చాలా మంది భయపడుతున్నారు, మాకు ఎక్స్పీరియన్స్ లేదు, సంథింగ్ ఏం చేయాలి, మేము అసలు సెలెక్ట్ అవుతామా లేదా అని చెప్పేసి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోల్ ఇట్ సెల్ఫే కొత్త కదా. 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్స్ మార్కెట్లో చాలా 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 తక్కువ. సో ఇంకా చాలా స్కోప్ అయితే ఉంది. మీరు ఈరోజు స్టార్ట్ చేసినా కూడా అదేం లేట్ ఏం కాదు, అది కూడా మంచి టైమింగే అది. సో రోడ్ మ్యాప్ అయితే సేవ్ చేసుకోండి. వీడియో అయితే ఇన్ఫర్మేటివ్ అయితే అనిపించింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా చాలా ఏ స్టఫ్ గురించి మాట్లాడదాం, కోర్ ప్రోగ్రామింగ్ గురించి మనం మాట్లాడదాం, ఇంకా చాలా స్టఫ్ అయితే రెడీగా ఉంది. నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అందరం కలిసి బాగుపడదాం. రెడీ ఉంటాం. బాయ్.